మేము అన్ని అద్భుతాలు చేస్తామని చెప్పి పంచాయతీల నిధులను మేము సమకూరుస్తామని చెప్పి దారి మళ్లించమని చెప్పి ఈ రోజున 7,653 కోట్లు పంచాయతీ నిధుల్ని దారి మళ్లించేశారు ఈ రోజున. అలాగే ఫీజు రీయింబర్స్మెంట్కి ఎస్సీ ఎస్టీ విదేశీ విద్యా ఫీజు రీయింబర్స్మెంట్కి అక్కడ చిక్కుకుపోయినారు. అక్కడ వారు అటు రాలేక ఫీజులు కట్టలేక త్రిశంకు స్వర్గంలో ఉండిపోయారు. ఆ సమస్య ఒకటి ముందుకు వచ్చింది. ఇది మారాలి అంటే నేను ఒకటి రాయలసీమ గొప్పతనం మీకు తెలియాలి. ఉదాహరణకి రాయలసీమ గొప్పతనం ఎంతసేపు రాయలసీమ అనగానే మనకి మిగతా దేశాల్లో కూడా ఒకటే మాట్లాడతారు, మిగతా ప్రాంతాల్లో కూడా రాయలసీమలో హింస ఎక్కువ ఉంటుంది, ఫ్యాక్షన్ రాజకీయాలని మాట్లాడుతాను. నాకు అలాంటి రాయలసీమ నేను ఎప్పుడు నాకు కనిపించదు. నాకు కనిపించే రాయలసీమ చదువుల సీమ. అది అత్యధిక గ్రంథాలయాలు రాయలసీమలో ఉండేవి. సరస్వతి గ్రంథాలయం అని చెప్పి కడపలో, ముఖ్యంగా పులివెందులలో ఉండేది. అలాంటి పులివెందులు ఈ రోజున హింసకి మనకి పర్యాయ పదం అయింది. కానీ అది ఒకప్పుడు సరస్వతి గ్రంథాలయం ఉన్న పేరు మర్చిపోయాం. ఈ రోజున ఎవరికి మానవ హక్కులు సంపూర్ణంగా ఇక్కడ ఉల్లంఘిస్తూ ఉన్నారు. ఇవన్నీ చూస్తే చాలా బాధగా ఉంది నాకు. ముఖ్యంగా రాయలసీమ యువతకి, రాయలసీమ ఆడపడుచులకి చెప్తున్నాం. అల్లసాని పెద్దన్న గారి మనుచరిత్రలో రాయలు వారు పెనుగొండను వేసవిడిదిగా చూసేవారు. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఆ కథానాయకుడి యొక్క ప్రాంతం ఎలా ఉంటుందని చెప్పడానికి, రాయలసీమ గొప్పతనం తెలియజేయడానికి చివురు కొమ్మకు కూడా చేవ ఉంటుందని. చివురు కొమ్మ అంటే చిగురు కాదు. ముఖ్యంగా ఆ కాలంలో మరి ఇప్పుడు ఉంది, ఇప్పుడు దాన్ని ఏం పిలుస్తారో తెలియదు. కానీ చివురు కొమ్మ అంటే చిన్న చెట్టు. అది దానికి చిన్నపాటి కొమ్మకు కూడా ఎంత సత్తా ఉంటుందంటే కొడితే ముఖం వాచిపోయేంత సత్తా ఉంటుందని చెప్పడం దాన్ని నిదర్శనం. చివురు కొమ్మకు కూడా ఇంత చేవ ఉంటుంది రాయలసీమ నేలలోని. అలాంటి సీమ నేల నుంచి ఉన్న యువత మీరందరూ, ఆడపడుచులు మీరందరూ 400కి పైగా అన్నమాచార్య కీర్తనల్ని రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ గారు, కర్ణాటక విద్వాంసులు, తెలుగు పండితులు, రచయిత కట్టమంచి రామలింగారెడ్డి గారిని ఆయన గుర్తించి ఆయన ప్రపంచానికి మరింత ఆయన ప్రతిభను తెలియజేశారు. అలాంటి మహానుభావులు ఉన్న నేల ఇది. మీరు భయపడితే మార్పు రావాలి అంటే, మీరు భయపడితే మార్పు రాదు. నేను సంపూర్ణంగా నాకే సరదా కాదు రాజకీయాలు. డబ్బున్నోడు, అధికారం ఉన్నాడు,